Hi friends, welcome to Civil Index. Today is our third lecture of hydrology subject. Last two lecture లో మనము precipitation టాపిక్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసుకున్నాం. లాస్ట్ లెక్చర్కి కంటిన్యూస్గా ఈరోజు కూడా మనం కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసుకుందాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్. As per Indian Standard 4987, 1968 recommends minimum one rain gauge station for 130 km square area in hilly region. ఓకే, అయితే మనకు రెయిన్ గేజ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? జనరల్లీ డిపెండ్స్ ఆన్ దేని మీద? ఏరియా, అంటే ఏరియాని బట్టి ఎంత ఏరియాకి ఎంత, అండ్ రీజియన్ మీద. ఓకే, అంటే హిల్లీ రీజియన్ కావచ్చు, ఎలివేటెడ్ రీజియన్ కావచ్చు, లేకుంటే ఫ్లాట్ రీజియన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ హిల్లీ రీజియన్ ఉంది. ఓకే, ఇక్కడ ఎలివేటెడ్ 1000 మీటర్ ఎలివేటెడ్ అబోవ్ మెయిన్ సీ లెవెల్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఫ్లాట్ గ్రౌండ్ ఉంది, ఫ్లాట్ రీజియన్ ఉంది. ఓకే, అయితే మనకు కామన్ సెన్స్తో ఆలోచించండి, ఎక్కడ ఎక్కువ రెయిన్ గేజ్ స్టేషన్ పెట్టాల్సి వస్తుంది? హిల్లీ రీజియన్కి వచ్చేసరికి విండ్ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వెదర్ కండిషన్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది. అవునా కదా? వెదర్ కండిషన్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది అంటే మనం ఏదైతే వాటర్ కలెక్ట్ చేస్తామో, లేకుంటే ఇంకోటి ఏంటంటే ఇన్ఎక్సెసిబుల్ కూడా ఉంటాయి ఏరియాస్. కాబట్టి ఏం చేస్తాం, మనము ఎక్కువ రెయిన్ గేజ్ స్టేషన్ పెట్టాల్సి వస్తుంది కదా. అవునా కదా? ఎందుకంటే వెదర్ కండిషన్ బాగుండదు, మళ్ళీ అబ్స్టాకిల్స్ చాలా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎప్పుడు ఏం పడుతుందో తెలియదు, స్లైడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్స్, చాలా మనకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కువ రెయిన్ గేజ్ స్టేషన్ పెట్టేటట్టు చూసుకోవాలి కదా. ఓకే, అదే ఇక్కడికి వచ్చి చూడండి, 1000 మీటర్ ఎలివేటర్ అంటే ఒక వెదర్ కండిషన్ ఇక్కడ కూడా కొంతవరకు డిస్టర్బ్ ఉంటుంది. ఓకే, వెదర్ కండిషన్ కావచ్చు, విండ్ ఎఫెక్ట్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. 1000 మీటర్ ఎలివేటెడ్ అంటే ఇక్కడ హిల్లీ రీజియన్ కంటే 1000 మీటర్ ఎలివేటెడ్ ఏరియాలో మనము ఈ ఎలివేటెడ్ ఏరియాలో కొన్ని తక్కువ, అంటే హిల్లీ రీజియన్ కంటే తక్కువ పెట్టినా మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అదే ఫ్లాట్ రీజియన్ ఉందనుకోండి, ఫ్లాట్ కానీ ప్లెయిన్ రీజియన్, ఓకే, అప్పుడు ఏమవుతుంది, మనకు అబ్స్టాకిల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకోటి ఏదంటే డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది, మళ్ళీ విండ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా కానీ మనకు అదర్ అంటే వెదర్ కండిషన్ కామ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీటికంటే ఇంకా తక్కువగా పెట్టాలి. జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి. అయితే మనకి ఇప్పుడు ఒక టేబుల్ చూసుకుందాం. రీజియన్ అండ్ IS 4987 1968 ప్రకారం. ఓకే, ఒకవేళ ఫస్ట్ హిల్లీ రీజియన్ చూసుకోండి. ఓకే, హిల్లీ రీజియన్ ఎలివేటెడ్ 1000 మీటర్ అబోవ్ మీన్ సీ లెవెల్. ఓకే, ఇది ప్లెయిన్ రీజియన్. ఓకే, అయితే యాజ్ పర్ IS 1968 కోడ్ ప్రకారం ఏముందంటే మినిమం వన్ రెయిన్ గేజ్ స్టేషన్, మినిమం 1 రెయిన్ గేజ్ స్టేషన్ పర్ 130 కిలోమీటర్ స్క్వేర్. అంటే మనకు IS కోడ్లో స్టాండర్డ్కి ఇచ్చిన వాల్యూస్. ఇక్కడైతే 1 రెయిన్ గేజ్ స్టేషన్ 130 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాకి పెట్టాల్సి వస్తుంది మినిమం. ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ ఎకానామికల్. అయితే ఇక్కడ 130 × 2 చేస్తే ఎంత వస్తుంది? 260. 130 × 3 390 కిలోమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ 1 రెయిన్ గేజ్ స్టేషన్ పర్ 260 to 390 కిలోమీటర్ స్క్వేర్ ఎలివేటెడ్ 1000 మీటర్ అబోవ్ మీన్ సీ లెవెల్ ఏరియాలో.
ఓకే, ఆ రీజన్లో అయితే. అది ఇక్కడికి వచ్చేసరికి 130 × 4 చేస్తే ఎంత వస్తుంది? 520 కిలోమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఏరియాకి ఒక రైల్వే స్టేషన్ ఫిక్స్ చేయాలి ప్లేన్ ఏరియాలో అయితే. ఇది యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్ 1968 కోడ్ ప్రకారం. అయితే సేమ్ కోడ్ని IS 4987 1994లో అప్డేట్ చేశారు. మీరైతే ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్లో ఇదే అడిగారు కాబట్టి ఇదే గుర్తు పెట్టుకోండి. ఇంకా ఈజీ కూడా, మీకు ఒకటి గుర్తుంటే ఇంకోటి ఈజీ గుర్తుంటుంది. కానీ రివర్స్ కాకుండా చూసుకోండి, కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించండి. తక్కువ ఏరియాకి ఎక్కువ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది హిల్లీ రీజియన్లో, ఆ ఒక్క కామన్ పాయింట్ మీకు తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదే అప్డేటెడ్ ఏంటంటే మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ 130 ఉన్న దగ్గర 150 వస్తుంది. 150 కిలోమీటర్ స్క్వేర్కి 1 రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చేసరికి 250 to 400 కిలోమీటర్ స్క్వేర్. ఓకే, అదే ఇక్కడికి వచ్చేసరికి ఎంత? 500 కిలోమీటర్ స్క్వేర్ 1 రైల్వే స్టేషన్. ఓకే, అంటే ఇది కొద్దిగా డిఫరెంట్ గుర్తుపెట్టుకోవాలన్నా, కానీ ఇదైతే చాలా ఈజీ, బట్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది. చూడండి ఇప్పుడు క్వశ్చన్లో యాజ్ పర్ హిల్లీ రీజియన్కి ఏంది 1968 ప్రకారం 130 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా. కాబట్టి మనకు ఇది ఒకవేళ 1994 ఇస్తే వేరే ఆప్షన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అందుకే అది కొత్త నేర్చుకోవాల్సి వస్తుంది నాకు. ఇంకోటి, అకార్డింగ్ టు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ రికమెండ్స్ మినిమం 10% ఆఫ్ రైల్వే స్టేషన్ షుడ్ బి ఎక్విప్డ్ విత్ సెల్ఫ్ రికార్డింగ్ టైప్ రైల్వే స్టేషన్. అంటే ఇక్కడ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ రికమెండ్ ఏం చేస్తుంది అంటున్నారంటే, ఒకవేళ ఒక క్యాచ్మెంట్ ఏరియాలో మనము అన్ని క్వాంటిటీస్ తెలుసుకోవాలి. ఓన్లీ ఇప్పుడు నాన్ రికార్డింగ్ టైప్ రైల్వే స్టేషన్ ఫిక్స్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఓన్లీ వాటర్ కలెక్ట్ చేస్తుంది, దానివల్ల డెప్త్ మాత్రమే తెలుసుకోగలుగుతాం మనం ఈజీగా. కానీ రికార్డింగ్ టైప్ రైల్వే స్టేషన్ ఫిక్స్ చేస్తే ఇంటెన్సిటీ వస్తుంది, మనకు కొన్ని గ్రాఫ్స్ వస్తాయి, దానివల్ల ఇంకా అడిషనల్ వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఎంతవరకు రికమెండ్ చేయాలి, ఎన్ని రైల్వే ఎందుకు తక్కువలో పెట్టాలి? ఇప్పుడు ఒక మినిమం ఎన్ని రైల్వే స్టేషన్స్ పెట్టాలి రికార్డింగ్ టైపు అనేది మనకు కోడ్ ప్రకారం ఏంటంటే 10% అని ఇచ్చారు. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఇప్పుడు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, బట్ ఏమవుతుంది, మీకు ఎకనామికల్ ప్రాబ్లం అవుతుంది. రికార్డింగ్ టైప్ రైల్వే స్టేషన్స్ అనేది కాస్ట్లీ, నాన్ రికార్డింగ్ టైప్ అంత మనకు కొద్దిగా చీప్. కాబట్టి మనం ఏం చేయాలంటే మినిమం పెట్టుకునేటట్టు చూసుకోవాలి. మినిమం 10%, అంటే 10 కావాలనుకుంటే ఎన్ని పెట్టుకోవాలి? 110 రికార్డింగ్ టైప్ రైల్వే స్టేషన్. అదే 15 మీకు ఉన్నాయి, 15 ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? మినిమం 10% కాబట్టి 10 ప్లస్ ఇంకా వస్తుంది 10.5 1.5 వస్తుంది ఆన్సర్. కాబట్టి 1.5 పెట్టలేము, 2 పెట్టాల్సి వస్తుంది. అలా 20 ఉన్నా 2 పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మనకు ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. బోత్ 1 or 2 ఫాల్స్ కాదు, బోత్ 1 or 2 ట్రూ. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ ద నంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఫర్ ఏ ఏరియా. ఓకే, ఇక్కడ టోటల్ ఏరియా ఇచ్చారు 5200 కిలోమీటర్ స్క్వేర్, కానీ ఎక్కడ? ఇన్ ఏ ప్లేన్ రీజియన్. ఓకే, ప్లేన్ రీజియన్. ఓకే, ప్లేన్ రీజియన్ ఇచ్చారు కదా. అయితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ కావాలంటే ఏంది? టోటల్ ఏరియా బై మనకు మినిమం 1 రైల్వే స్టేషన్ పర్ ఎంత ఏరియాలో మినిమం 1 రైల్వే స్టేషన్ పెడతాం మనము ప్లేన్స్లో. లాస్ట్ చూడండి 520 1968 ప్రకారం మనకు ఆల్రెడీ దాని ప్రకారమే క్వశ్చన్ వచ్చింది. 520 ఓకే కిలోమీటర్ స్క్వేర్ ఏరియా. 5200 by 520 ఈజీలీ యూ కెన్ ఆన్సర్ 10 numbers. ఓకే, కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, కానీ ఇదే క్వశ్చన్ని మీరు బై మిస్టేక్లో ఇక్కడ 520కి బదులు చూడండి 5200 by 130 వేసుకుంటే మనకు 40 ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త చూసుకుని. అదే 260 వేసుకుంటే ఇది వస్తుంది. 520 నీకు సరిగా చదువుకున్న 520 చేసుకున్న 1 ఆన్సర్ వస్తుంది. మీకు ఆప్షన్లో అన్ని ఆన్సర్ మనకు అంటే వెయిట్ చేస్తూ ఉంటాయి మనం తప్పు చేయడానికి.
కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఇదే క్వశ్చన్లో మీకు రికార్డింగ్ టైప్స్ ఎన్ని అని అడిగారు అనుకోండి, రికార్డింగ్ టైప్ రైన్ గేజ్ స్టేషన్స్ ఎన్ని అని అడిగితే ఏం చేస్తాం మనం? రికార్డింగ్ టైప్కి ఫార్ములా ఏంది మనకు? 10% ఆఫ్ టోటల్ రైన్ గేజ్ స్టేషన్. 10%, 10/100 ఇంటూ టోటల్ ఎన్ని ఇక్కడ 10, కాబట్టి 100/100 1. అంటే ఇప్పుడు రికార్డింగ్ టైప్ అడిగితే 1 ఆన్సర్ కరెక్ట్, కానీ ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది? 10 నంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ రికార్డింగ్ రైన్ గేజ్? మనకు రికార్డింగ్ టైప్ రైన్ గేజెస్ ఉన్నాయి, నాన్ రికార్డింగ్ టైప్ రైన్ గేజెస్ ఉన్నాయి. ఓకే, నాన్ రికార్డింగ్ టైప్ అండ్ రికార్డింగ్ టైప్. ఓకే, మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. నాన్ రికార్డింగ్ టైప్లో ఓన్లీ మనకు అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ చేస్తుంది, అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ చేస్తుంది. ఇక్కడైతే అమౌంట్ ఆఫ్ వాటర్ కలెక్ట్ చేస్తుంది ప్లస్ గ్రాఫ్స్ ఇస్తాయి మనకు. దీనివల్ల మనం చాలా వాల్యూస్ తెలుసుకోవచ్చు. రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ పక్కా మనకు అవసరమైంది, రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకే, కానీ మనకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఏంటి? నాన్ రికార్డింగ్ టైప్లో కొన్ని ఎగ్జాంపుల్, అంటే మనం ఏవేవి తీసుకుంటాం జనరల్లీ వాడేది యూజ్ చేసేది ఏంటంటే సిమన్స్ రైన్ గేజ్ స్టేషన్ అండ్ ఇంకోటి ఐఎండి, మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడేది ఐఎస్, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ రైన్ గేజ్ స్టేషన్. ఓకే, జనరల్గా. అదే ఇక్కడ రికార్డింగ్ టైప్లో అయితే మనకు ఫ్లోటింగ్ టైప్ వాడతాం, అంటే దాంట్లో ఫ్లోట్ ఉంటుంది, ఫ్లోటింగ్ టైప్. టిప్పింగ్ బకెట్ టైప్. ఓకే, ఇంకోటి వేయింగ్ బకెట్ టైప్. ఇంకోటి ఏంటంటే మనం రాడార్ మెజర్మెంట్ అనేది యూజ్ చేస్తాము. ఇది రీసెంట్లీ డెవలప్ అయింది, కానీ చాలా అక్యురేట్ వాల్యూ ఇస్తుంది. చాలా అంటే ఎక్కువ ఏరియాకి ఒకటే సరిపోతుంది. ఇది చాలా బెటర్ ఇది అన్నిటికంటే. బట్ మనకి ఇప్పుడు ఉన్న ఆప్షన్ ప్రకారం చూసుకోండి, ఏంది? నాన్ రికార్డింగ్ అడిగారు. ఇది రికార్డింగ్ టైప్, ఇది నాన్ రికార్డింగ్ టైప్, కాబట్టి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. ఇది రికార్డింగ్, ఇది నాన్ రికార్డింగ్. ఓకే, కాబట్టి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి. డ్యూరింగ్ యాంటీ సైక్లోన్ నార్థన్ హెమిస్ఫియర్ ద విండ్ బ్లోస్, అంటే మనకి ఇక్కడ అన్నారంటే ఏం అడిగారు? నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ సైక్లోన్ ఉన్నప్పుడు విండ్ ఎలా బ్లో అవుతుంది, విండ్ ఎలా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుందాం. ఇది ఎర్త్ అనుకుందాం. ఓకే, ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇది సౌతర్న్ హెమిస్ఫియర్ అనుకుందాం. అయితే మీరు, నా దగ్గర ఒక కోడ్ ఉంది, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. మనకు ట్రిగ్నోమెట్రీలో సి ఫర్ ఏమొస్తుంది? కాస్. ఓకే, వేరేది వచ్చినా మీరు మర్చిపోండి, ఇదే గుర్తుపెట్టుకోండి, సి ఫర్ కాస్. ఓకే, అయితే సి ఫర్ కాస్ అనేది ఏంటంటే, సి అంటే సైక్లోన్. ఓకే, సైక్లోన్. ఓకే, సి ఫర్ కాస్. ఇప్పుడు సైక్లోన్కి కాస్ అంటే ఏంటంటే క్లాక్ వైజ్, అవుట్వర్డ్ విండ్ మోషన్ అండ్ సౌతర్న్ హెమిస్ఫియర్. ఇది నా కోడ్. అయితే అంటే నేనేం చేస్తున్నా అంటే సౌతర్న్ హెమిస్ఫియర్లో ఇప్పుడు సైక్లోన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఏమవుతుంది? సి ఫర్ కాస్ అనే కోడ్ నాది. ఇక వేరేది ఇక మీకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ వచ్చినా. ఇక్కడ సి అంటే సైక్లోన్. ఓకే, సైక్లోన్ గురించి మనం మాట్లాడుతున్నాం. కాస్ క్లాక్ వైజ్, ఓ అవుట్వర్డ్, క్లాక్ వైజ్ అవుట్వర్డ్ విండ్ మోషన్. ఓకే, అవుట్వర్డ్ విండ్ మోషన్. ఇక్కడ ఎస్ అనేది సౌతర్న్ హెమిస్ఫియర్. ఓకే, సౌత్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు సౌతర్న్ హెమిస్ఫియర్లో సైక్లోన్ ఉన్నప్పుడు విండ్ మోషన్ అనేది క్లాక్ వైజ్ అండ్ అవుట్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు అన్ని దీనికి నార్థన్ హెమిస్ఫియర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే సేమ్ సైక్లోన్ అనేది క్లాక్ వైజ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. ఓకే,
యాంటీ క్లాక్ వైజ్, అవుట్వర్డ్ కాస్త ఇన్వర్డ్ అవుతుంది. ఇది నార్థన్ హెమిస్ఫియర్లో. దీనికి ఆపోజిట్ జస్ట్ చూసుకోండి, ఈ రెండుకి ఆపోజిట్ ఇది సైక్లోన్ అయితే. ఇప్పుడు యాంటీ సైక్లోన్ చూద్దాం. ఇక్కడ యాంటీ సైక్లోన్, ఇప్పుడు యాంటీ సైక్లోన్లో ఏమవుతుందంటే ఈ డైరెక్షన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. నార్త్ సౌత్లో ఉన్నదేమో యాంటీ అనేది ఆపోజిట్ కదా. ఇప్పుడు సౌత్లో ఉన్నట్టు యాంటీ సైక్లోన్ అనేది నార్త్లో ఉంటుంది, సైక్లోన్ సౌత్లో ఉన్నట్టు యాంటీ సైక్లోన్ నార్త్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, క్లాక్ వైజ్ కాస్త యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. సారీ ఇక్కడ క్లాక్ వైజ్ కాస్త ఇక్కడ క్లాక్ వైజ్ అవుతుంది, ఇక్కడ అవుట్వర్డ్ మోషన్ ఉంటుంది. అంటే యాంటీ సైక్లోన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో ఎలా ఉంటుంది, క్లాక్ వైజ్ అవుట్వర్డ్. ఇక్కడ సౌతర్న్ హెమిస్ఫియర్లో ఎలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ ఇన్వర్డ్. ఓకే, అర్థమైంది కదా. ఒక్కటి గుర్తు పెట్టుకుంటే దాన్ని బట్టి అన్ని ఆన్సర్ చేయొచ్చు మనం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యాంటీ సైక్లోన్ అనేది ఇక్కడ, నార్థన్ హెమిస్ఫియర్ ఇక్కడ. ఓకే, మనకి ఇది క్లాక్ వైజ్ అవుట్వర్డ్ మోషన్, క్లాక్ వైజ్ అవుట్వర్డ్ ఎక్కడ ఉంది, క్లాక్ వైజ్ ఇన్వర్డ్, క్లాక్ వైజ్ అవుట్వర్డ్ మోషన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అంటే మీరు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మిగతా అన్ని ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.